బాబు వరుణ్, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇందాకే అత్తయ్య గారు. అలాగా, పద బాబు లోపలికి వెళ్దాం. రండమ్మా. అక్క, ఎందుకలా టెన్షన్ పడిపోతున్నావు? వరుణ్ణి చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడి ఆట కట్టించి పెళ్లి నుంచి పక్కకు తప్పుకునేలా నేను చేస్తాను. వాడు నీ లైఫ్ని రూల్ చేయడం ఏంటక్క? వాడికంత సీన్ లేదులే. కానీ ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెడుతున్నాం కదా, పెళ్లి పనులు మొదలైపోతున్నట్టే కదా అక్క. ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుందా? షాపింగ్ చేయగానే పెళ్ళైపోతుందా? అసలు ఆ పసుపు కొట్టే ప్రోగ్రాం గురించి నువ్వు మర్చిపో. రాధా గారు మాటిచ్చారు కదా, ధైర్యంగా ఉండు. సరదాగా షాపింగ్ చేయడానికి వచ్చాననుకో, వచ్చిన వరుణ్ గారిని ఈ షాపింగ్ మాల్లో సేల్స్ మ్యాన్ అనుకో. లైట్ తీసుకో, నవ్వుతూ పద. ఏంటి విష్ణు మాత్రమే వస్తుందనుకుంటే ఈ మంద మొత్తం వచ్చింది? వాళ్ళింట్లో పెళ్లి కదా మేడం, అందరూ షాపింగ్ చేయాలి కదా. అవునవును, చెయ్యాలి కదా. ఏం చేస్తారో చూద్దాం. ఓ, ఈ దొంగ మొహాలు ఆల్రెడీ వచ్చేసాయా? తారాగారు, రాణిమ్మా, మీరేంటిక్కడ? ఏదో షాపింగ్కి వచ్చినట్టున్నారు. అవునండి, మా విష్ణు పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. రేపు పసుపు దంచే కార్యక్రమం ఉంది. దానికి కావలసిన బట్టలు కొందామని వచ్చామండి. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మీ విష్ణు పెళ్లి సందడిలోనే మీరు బిజీగా ఉండిపోతారనుకుంటా. చూసారా మేడం, ఇన్ని రోజుల నుంచి కామ్గా ఉండి తీరా శ్రీకాంత్కి నాకు ఎంగేజ్మెంట్ అనే టైంకి ఇంట్లో అక్క పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్ పెద్దమ్మా. అబ్బో, ఈవిడితో సావాసం చేసి ఇప్పుడు బాగా ముద్రైపోయింది ఇది. శిఖరా, ఇలా ఎవరైనా కావాలని చేస్తారేంటి అలా అంటున్నావు? టైం అలా వచ్చింది, ఏం చేస్తాం చెప్పు? టైం అలా ఎలా వస్తుంది పెద్దమ్మా? ఇప్పుడు మీ వాచ్ మా చేతిలో ఉందిగా. ఎలా కావాలనుకుంటే అలా టైం సెట్ చేయడమే. దాందే ఉందిలే శిఖరా. ఇప్పుడు ఇలా ఉంటే రేపు మరోలా ఉంటుంది. అన్నీ ప్లాన్ చేసుకున్నట్టే జరగవు కదా. ఎప్పుడు ఏ మూమెంట్లో ఏ ట్విస్ట్ ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఏమంటారు తారగారు? అదేగా ఇప్పుడిక్కడ జరిగేది. నేననడానికే ఉంది. సరే రాణిమ్మా, ఏం చేస్తాం? మేం అటు రావడానికి లేదు, మీరిటు రావడానికి లేదు. ఈసారికిలా కానిచ్చేద్దాం, తప్పదుగా. అయినా దీంతో అయిపోతుందా? నెక్స్ట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయిగా. మీ విష్ణు వరుణ్ పెళ్లి, మా శ్రీకాంత్ శిఖర పెళ్లి, అవి ఎలాగో విడివిడిగా వచ్చేలాగే ఉంటాయిలే. అప్పుడు మీ కుటుంబం మా కుటుంబం కలిసి పండగ చేసుకుందాం. ఏమంటావు కృష్ణ? నా మనసులో మాటలు మీ నోటి వెంట వచ్చినట్టు కరెక్ట్గా చెప్పారు తారగారు. మీ కుటుంబం మా కుటుంబం పండగ చేసుకునే రోజు ఎలాగో డిసైడ్ అయిపోయింది కదా. మీరన్నట్టే అవుతుంది. ఫిక్స్ అయిపోండి. ఏమంటావు అక్క? అవును కృష్ణ, అలాగే జరుగుతుంది. కృష్ణ, ఇలాగే మాట్లాడుకుంటూ పోతే రోజంతా గడిచిపోయేలా ఉంది. ఎప్పుడు కొనుక్కుని వెళ్తాం? పదండి, ముందు కావలసినవేంటో తీసుకుందాం. తారాగారు, మేం మళ్ళీ కలుస్తాం. అయ్యో,
ఏంటి రాణెమ్మ మళ్ళీ కలవడమేంటి? ఇక్కడే షాపింగ్ చేద్దాం. రండి కూర్చోండి. రా విష్ణు. కూర్చో. బాబు, మంచి ఎక్స్పెన్సివ్ శారీస్ అన్ని ఓకే చూపించు. మేడం. అమ్మో 50,000. ఏమంటావు రాణెమ్మ? ఇది విష్ణుకి చాలా బాగా సెట్ అవుతుంది కదా? ఏం వరుణ్? చీర చాలా బాగుంది కానీ ఏంటి రాణెమ్మ, చీర ఎంత బాగుంటేను. బాబు, ఇది ప్యాక్ చేయి. బాబు వద్దులే. ఏమైంది పెద్దమ్మా? సేమ్ ఇలాంటి చీరే అక్కకుంది శిఖరా. ఆ చీర వద్దు. సరే బాబు, ఇంకో చీర చూపించు. వాట్ ఏ కాంబినేషన్, భలే ఉంది ఇది. రాణిమ్మ, పోనీ ఇచ్చుడు ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అమ్మో 50,000 కంటే ఇక్కడ తక్కువ ఉన్నట్టు లేదు. అమ్మ కృష్ణ, ఇలాంటి చీర అక్కకున్నట్టుంది కదా? అమ్మ విష్ణు, నీకు ఇలాంటి చీర ఉంది కదా? అవునమ్మా. అక్క, ఆల్మోస్ట్ నీ చీరలన్నీ నేను చూశాను కదా, నేనెప్పుడు చూడలేదే. ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, ఈ రంగు నీకు చాలా బాగుంది, తీసుకో అక్క. శిఖరా, కట్టుకునేది తను. ఏది కట్టుకుంటే బాగుంటుందో తనకు తెలుస్తుంది కదా. ఇలా బలవంతంగా కట్టపెడితే కట్టుకున్న అసహ్యంగా ఉంటుంది. బాబు అది చూపించు. అమ్మో బాబు, ఇంకొకటి చూపించు. అమ్మో తారాగారు, ఇవేవీ మాకంతగా అనిపించటం లేదు. మీరిక్కడ చూస్తూ ఉండండి, మేమక్కడ చూస్తాం. అయ్యో, సరే మీ ఇష్టం మరి. బాను, ఏంటి సార్? మేడం వాళ్ళకి శారీలు చూపించు. రండి మేడం. రండి మేడం, ఇటు కూర్చోండి. కూర్చోండి మేడం. ఆ శారీస్ చూపించు. మేడం, ఇవన్నీ లేటెస్ట్ మోడల్సే. అది ఉప్పాడ పట్టు మేడం, చాలా బాగుంటుంది. అమ్మో బాబు, అన్నీ ఇవే ధరలో ఉన్నాయా? అవును మేడం. ఇంకా కాస్త ఖరీదులో కావాలా? సీను, ఆ చీరలు చూపించు. ఇది బెనారస్ మేడం, చాలా తక్కువ ధర. ఎంత బాబు? ఆ చీర మేడం 11,000 మేడం. 11,000 అంతా? ఇంతకీ మీకు ఎంతలో కావాలనుకుంటున్నారు మేడం? ఒక 2,000 లోపు కాస్త మంచి చీరలు చూపించండి బాబు. ఏంటి మేడం, 2,000? అది లోపులోనా?
ఆ, మాకు ఓ 500 సరిపోతుంది బాబు. ఏం అడుగుతున్నారమ్మా? ఇన్ని చీరలు బయటికి తీపిచ్చారు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? అక్కడేమో 50,000 దగ్గర మొదలు పెట్టారు, అన్నీ ఖరీదైనవిగా చూపించమన్నారు. మరి ఇప్పుడేంటి ఇంతసేపు టైం పాస్ చేసి 2,000 లోపు 500 లోపు అని మాట్లాడుతున్నారు? మీ బడ్జెట్ అంతా మీ దగ్గర ఎంత ఉందో చెప్తే అదే ధరలో చూపిస్తాం కదా. ఏదో పెద్ద కొనేవాళ్ళలాగా పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఏయ్, ఏంటయ్య అలా వాగుతున్నావు? సేల్స్ మ్యాన్వి, కస్టమర్స్తో ఇలాగేనా మాట్లాడేది? ఏ 2,000 లోపు చీరలు తీసుకోకూడదా? అవి ఇక్కడ అమ్ముతున్నారు కదా. అయినా మాకే చీరలు కావాలో వాటిని చూపించడం మాత్రమే నీ పని. అంతేకాని ఇలా మనుషుల్ని చులకనగా చేసి మాట్లాడితే పళ్ళు రాళ్ళగొట్టి చేతికిస్తాను, జాగ్రత్త. అలా తిడతారేంటి మేడం? ఇలాంటి తలతిక్క వేషాలు వేస్తే తిట్టడం కాదు, ముక్కు నేలకి రాయించి తప్పు చేశానని అందరి ముందు గుంజిళ్లు తీయిస్తాను. సారీ మేడం, క్షమించండి. చూడు, ఆ 50,000 రూపాయల చీర చూపించమని ఎవరడిగారో వాళ్ళకి చూపించు, మాకు కాదు. పోనీలే కృష్ణ, పొద్దంతా చీరలు తీసి ఇలా మడతలు పెట్టి పాపం అలిసిపోయి ఉంటారు కదా. ఏదో ఓపిక నశించి అలా అనేసి ఉంటారు. వదిలే అమ్మా. చూడు బాబు, ఓపిక లేకపోయినా వ్యాపారం చేస్తున్నప్పుడు కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడాలి. ఇంత పెద్ద చోటు, చిన్న ఉద్యోగివి, నీది మాలాంటి జీవితమే అని మర్చిపోతే ఎలా? క్షమించండి మేడం, తప్పు చేశాను. మీకేం కావాలో దగ్గరుండి నేను చూపిస్తాను. శ్రీకాంత్, నువ్వు వెళ్ళు, ఫోన్ మాట్లాడొస్తాను. విష్ణు, ఇది ఎలా ఉంది? నాకు బాగుందా? నచ్చలేదా? ఓకే. పోనీ ఇది ఇది నచ్చలేదా? విష్ణు, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్గా మ్యాచ్ అయింది కదా. నేను నీకు మ్యాచ్ అయినట్టు ఎలా ఉంది విష్ణు? చెప్పొచ్చు కదా. ఓ గ్రేట్. అత్తయ్య గారు, ఈ సూట్ విష్ణుకి నచ్చి తనే సెలెక్ట్ చేసింది. చూసారా ఎంత బాగుందో? అవునా బాబు, చాలా బాగుంది. ఓకే అత్తయ్య గారు, దీన్ని నేను ఒకసారి ట్రైల్ చూస్తా, బాగుంటే ప్యాక్ చేపిద్దాం. వాడే ఎలా ఉందని అడిగి వాడే బాగుంది అనేసుకొని ట్రయల్ వేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. బాబు, ఆ డ్రెస్ ఎంత? 15,000 ఉంటుందమ్మా. అమ్మా, అమ్మ ఎందుకో టెన్షన్ పడుతూ ఉంది. ఏ కృష్ణ, ఒకసారి ఇలా రావే. కృష్ణ, వరుణ్ చూస్తున్న డ్రెస్సు 10,000 పైనే ఉంటుందంట. ఒక్క డ్రెస్కి అంతైతే
మిగతా బట్టల సంగతి ఎలాగమ్మా? ఇదిగో ఓ పంచే కృష్ణ, ఈ గొలుసు బయట మార్వడి కొట్లో పెట్టి డబ్బు తీసుకుని రాపో. అమ్మా, డ్రెస్ కోసం చైన్ తాకట్టు పెట్టడం ఏంటి? మన వల్ల ఎంత అవుతుందో అంతలోనే డ్రెస్ తీసుకోమను, సరిపోతుంది. అది కాదమ్మా. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ అవే సర్దుకుంటాయి. పద. విష్ణు, పద వెళ్దాం. అత్తయ్య గారు, ఈ సూట్ చాలా బాగా సెట్ అయింది. ఫిట్టింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఇది ఓకే. బాబు, దీన్ని ప్యాక్ చేయి. సార్, ఈ బ్లేజర్ ఆల్రెడీ బుక్డ్ సార్. మీరు ఇంకొకటి ఏదైనా చూడండి సార్. అమ్మయ్యా. ఓకే. సార్, ఇదిగోండి సార్ మీ బ్లేజర్. ఓకే, ఇది నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్, బాయ్. సరే సార్. ఓ, ఇదంతా రాధాగారి పనా? పర్వాలేదే, సమయస్ఫూర్తితో బాగానే పనిచేస్తున్నారేనా? లేకపోతే ఈ వరుణ్ గాడికి వీడి మొహానికి అంత కాస్ట్లీ డ్రెస్సా? వేస్ట్ ఫెల్లో అని వేస్ట్ ఫెల్లో. ఇది సరిపోదు, రాధాగారిని ఇంకా రెచ్చగొట్టాలి, లేకపోతే పనులు అయ్యేలా లేవు. హలో. ఏంటి హలో? ప్రాబ్లం నా తల మీద కూర్చుని ఫ్లోర్ స్టెప్ వేసి మరీ డాన్స్ చేస్తుంటే మీరు ఇక్కడ హాయిగా ఫోన్ మాట్లాడుతున్నారా? బిజినెస్ ఫోన్ మాట్లాడుతున్నాను కృష్ణ. అవును, నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి నా బిజినెస్ని కూడా మూసేయమంటావా? అంటే కొంపతీసి మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారా ఏంటి? లైట్ తీసుకోలేదు, క్యాండిల్ తీసుకోలేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నా బిజినెస్ ఫోన్ మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? కాలిగోటికి తల జుట్టుకి ముడేయడం అమ్మాయిలకి మాత్రమే తెలిసిన విద్య కదా. విషయం ల్యాక్ చేయకుండా పాయింట్కి రా. ఒకే రోజు 2 ఫంక్షన్లు. అక్కడ అక్క పెళ్లి పనులు, హల్దీ ఫంక్షన్. ఇక్కడ శ్రీకాంత్ నిశ్చితార్థం. ఆ రెండింటిని ఆపాలి, ఎలాగైనా ఆపి తీరుతాను, నువ్వు హ్యాపీగా ఉండు అని అక్కకి అభయహస్తం ఇచ్చి మరీ షాపింగ్ మాల్కి తీసుకొచ్చాను. ఇక్కడేమో జరిగేది మాత్రం శూన్యం. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ శూన్యం అనుకున్న చోటే పడతాయి. వెతుకుదాం. శ్రీకాంత్, ఏంట్రా ఇంత లేటు? శిఖర నీకోసం వెయిట్ చేస్తుంది. పర్లేదులే మేడం, ఫైనల్లీ తను వచ్చేసాడు కదా. ఇంకా నయం, ఏదో బిజీ ప్రోగ్రామ్ అంటూ రాకుండా ఉండలేదు. శ్రీకాంత్, ఇదిగో చూడు, ఈ డ్రెస్ నీకోసమే తీసి పెట్టాను. ఎలా ఉందో చెప్పు. చూడ్డానికి చాలా బాగుంది కదా శ్రీకాంత్. కంటికి కాదు మామ్, ఇక్కడ నచ్చితేనే బాగుంటుంది. అయితే ఇంకోటి చూద్దాం, దాందే ఉంది. విష్ణు, ఈ శారీ చూసావా? అదిరిపోయింది కదా. నచ్చలేదా? ఓకే, పోనీ ఈ శారీ చూడు, సూపర్గా ఉంది కదా. ఇది నచ్చలేదా? ఇదిగో విష్ణు, ఇది చూడు.
ఇది నీకు నచ్చింది. ఇది కూడా వద్దా? ఏంటి విష్ణు? సరే ఇంకోసారి చూపిస్తాను. ఇది పర్ఫెక్ట్. చూడు, పర్ఫెక్ట్. ఎలా ఉంది? వెదవన్నారు వెదవ, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా. చెప్తారా నీ పని? చెప్తా. చూసారా రాధా గారు, విష్ణు అక్క శ్రీకాంత్ ముచ్చటగా కలిసి చేయాల్సిన షాపింగ్ ఇలా విడివిడిగా అయిష్టంగా షాపింగ్ చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది.